అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి కాలినడకన లోక్ భవన్ కు వెళ్లారు జగన్. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించినటువంటి కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేస్తారాయన. ఇందుకోసం 40 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకున్నాయి. తాడేపల్లి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన జగన్ ముందుగా బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా లోక్ భవన్ కు కాలినడకన బయలుదేరి వెళ్లారు. లోక్ భవన్ కు చేరుకున్నారు జగన్. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను మరి కాసేపట్లో గవర్నర్ కు అందజేస్తారు. ఇందుకోసం 40 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకున్నాయి. అలాగే తాడేపల్లి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన జగన్ ముందుగా బందర్ రోడ్డు చేరుకుని అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా లోక్ భవన్ కు వెళ్లడం జరిగింది. ఇక లోక్ భవన్ వద్ద నెలకొన్న పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ కు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా లోక్ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ తో జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. కోటికి పైగా సంతకాలన్నీ కూడా సేకరించింది. అయితే దీన్ని దశలవారీగా ఉద్యమాలు చేస్తూ ఇవన్నీ కూడా ఉధృతం చేసింది. అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు పొద్దున్న తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద ఈ కోటి సంతకాల పత్రాలకు సంబంధించి వాహనాలన్నీ కూడా జెండా ఊపి జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ కు పంపించారు. ప్రస్తుతం లోక్ భవన్ కి అవన్నీ కూడా చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం అధికారులందరూ కూడా వాటిని పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అంటే 40 మంది వరకు నాయకులు లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో గవర్నర్ నజీర్ తో భేటీ అయ్యి ఈ మొత్తం ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్యమానికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, కోటి సంతకాల సేకరణ సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా గవర్నర్ కి ఇచ్చి ఆయనతో జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయబోతా ఉన్నారు. అంతకన్నా ముందు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. అక్కడి నుంచి బందర్ రోడ్డు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ ఆ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి లోక్ భవన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లారు. గవర్నర్ తో కూడా భేటీ అయినట్టు మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఈ 26 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన 26 ప్రైవేట్ కళాశాలలను మొత్తం పీపీపీ విధానంలో ప్రభుత్వం మార్చున్న విధానాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. దీనికి సంబంధించి అటు గ్రామాల నుంచి మండలాల వరకు, మండలాల నుంచి జిల్లాల వరకు, నియోజకవర్గాల వారిగా ఇలా అనేక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ అవన్నీ కూడా కోటి సంతకాల సేకరణ అనేది కూడా గవర్నర్ కార్యాలయానికి చేరింది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం అధికారులు కూడా వీటిని పరిశీలించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ అన్ని అంశాలు కూడా గవర్నర్ కి వివరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పీపీపీ విధానాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తా ఉన్నారు, దానికి ఉదాహరణ ఈ కోటికి పైగా వచ్చిన సంతకాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంతో పాటు ఈ రోజు పార్టీ ముఖ్య నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ పీపీపీ విధానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కదలికలు వచ్చిందని దానిపైన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే ప్రభుత్వ కాలేజీలు తీసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలన్నిటి కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ తో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ కోటి సంతకాలకు సంబంధించిన పాటు ఈ ఉద్యమం సంబంధించి ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది ఇవన్నీ కూడా గవర్నర్ కి తెలుస్తా ఉన్నారు. పీపీపీ విధానాన్ని ఆపాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ బృందం కోరబోతా ఉంది. నల్ని Right, Vinay. Thank you for the update.